కాణిపాకు మాజీ సర్పంచ్, ఉభయదార కమిటీ ఉపాధ్యక్షుడు ఈడ పవిత్రమైన గుడికాడ వచ్చి రాజకీయ జోక్యంతో 20 ఏళ్ళుగా పీడిస్తూ ఉండరు. పంచేది హక్కుని కాపాడాలని నేను అంటే నా మీద 2 పార్లు హత్య ప్రయత్నం చేసినారు. పంచేది హక్కు కాపాడేదానికి హైకోర్టుకు పోయినాను. హైకోర్టులో ఆర్డర్లు తెచ్చినాను. ఆర్డర్ని అమలు పరచలేదని ఎంఆర్ఓలకు, డిపో వాళ్ళకు, ఆర్డీ వాళ్ళకు, మీడియా వాళ్ళకు చెప్పి అలసిపోయినాను. మొన్న గ్రీవెన్స్లో వచ్చి కలెక్టర్కి వచ్చి 2వ తేదీ గ్రీవెన్స్లో ఇచ్చినాను. టోటల్ ఆర్డర్ కాపీలన్నీ పెట్టి కలెక్టర్కి ఇచ్చాము. కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేయమని డిపోనే ఆర్డీఎస్ని ఆదేశాలు ఇచ్చినారు. అదే లెటర్నే విజయవాడ గ్రీవెన్స్ కూడా పంపించినాను. ఆడ నుంచి కూడా ఆదేశాలు, పంచాయతీరాజ్ కమిషన్కు ఆదేశాలు పోయినాయి. నాకు లెటర్ వచ్చింది. సీఎం సామ నుంచి కూడా నాకు లెటర్ వచ్చింది ఎంక్వైరీ చేయమని. ఎంక్వైరీ జరగల. ఈరోజు లాస్ట్కు 40 రోజులు అయింది. మళ్ళీ నేను ప్రెస్ మీటింగ్ పెడతాను, కోర్టుకు పోతాను అంటే ఆర్డీఎస్ను ఈఓ డిపో వచ్చి ఈఓ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీకి రానిచ్చి నన్ను పిలిచినారు. ఎంక్వైరీకి ఇక్కడికి వస్తే నేను డిపో దగ్గర గతంలోనే చెప్పినాను, పబ్లిక్ ఎంక్వైరీ జరగాల, మీడియా సమక్షంలో ఎంక్వైరీ జరగాల. అట్టయితే వస్తాను వచ్చింది ఈఓకు ఆర్డీఎస్కి చెప్తే అట్నే పిలిపించి ఈఓ ఆఫీసులో ఇవన్నీ పబ్లిసిటీకి అయ్యేది వద్దు, మళ్ళీ చేద్దాము, ఇప్పుడు నీ రికార్డులు ఇది అని దీంట్లో ఉన్నారు. ఈఓ గారు వచ్చి వాళ్ళ స్టాఫ్ని పిలిపించి వచ్చి రికార్డులు ఎత్తి చూపించినాడు. ఆ రికార్డులన్నీ అవాస్తవం సార్. వాస్తవ రికార్డు నా దగ్గర ఉందని చెప్పి ఈఓ గారికి తెలిపినాం. ఈఓ గారు ఇంత డీప్గా ఉంది, కమిషన్ ఇచ్చినాడు, కలెక్టర్ ఇచ్చినారు అనిచింది ఈఓ గారు చెప్తే కలెక్టర్ని తప్పుదోవ పట్టించినారు. కలెక్టర్ ఇలా తప్పుడు సర్వే నెంబర్లు వేసి ఇక్కడ కింద అధికారులు మోసం చేసినారు. ఇక్కడ స్టాఫ్ ఎండోర్మిట్ అధికారులు మీకు వాస్తవాలు చెప్పలేదు. డిపో పంచాయతీ అధికారులు డిపోకు వాస్తవాలు చెప్పలేదు. హైకోర్టు ఆర్డర్ ఉంది. ఎండోర్మెంట్ కమిషన్ కోర్టులో కేసు వేసినాడు. ఆ కేసు కూడా టోల్ గేట్ మీద, మసాలా మీద ఆ కేసులు కూడా గెలుచుకొచ్చిన కాపీలు ఈఓ గారికి, డిపో గారికి చూపించినాను. ఇవన్నీ పెద్ద విషయం ఉంది, మళ్ళీ చేద్దామని. సరే మళ్ళీ చేసేదాన్ని కదా, పబ్లిక్ ఎంక్వైరీ చేస్తేనే, మీడియా సమక్షంలో ఎంక్వైరీ చేస్తేనే న్యాయం జరుగుతుంది సార్, లేదా న్యాయం జరగదు సార్. నేను ఈఓ గారు వచ్చి ఇప్పుడు ఎట్టా చెప్పు అనే దీంట్లోనే పంచాయతీ హక్కులు, పంచాయతీ ఆస్తులు, నా ప్రాణం పోయినా కూడా వదలను. నా మీద 2 పార్లు ఇప్పటికే అటాక్ చేసినారు, నన్ను చంపేయాలని ప్రయత్నం చేసినారు. నేను ప్రాణం తాగాను, చచ్చిపోతాను, కానీ పంచాయతీ హక్కుల్ని, పంచాయతీ ఆస్తుల్ని వదలను అని ఎండోర్మెంట్ ఈఓ గారికి కానీ, డిఓ గారికి కానీ, ఆర్డీఎస్ కానీ స్వర్ణంగా చెప్పినాను. వాళ్ళు వచ్చి ఇంకో రోజు రికార్డులన్నీ చూసి నీకు న్యాయం చేస్తామని ఈఓ గారు హామీ ఇచ్చినారు. డిపో గారు అదే విధంగా మీరు ఈఓ దగ్గర అర్థమయ్యేటట్టుగా రికార్డులు ఇయ్యి, మళ్ళీ నీకు న్యాయం చేస్తామని డిపో గారు హామీ ఇచ్చినారు సార్. ఆర్డీఎస్ గారు వచ్చి ఇవన్నీ ఎట్టంటే పంచాయతీ హక్కుని వదలను మేడం అనేసి ఆర్డీఎస్ కూడా చెప్పినాను సార్. ఇది వచ్చి సీఎం గ్రీవెన్స్ నుంచి కూడా నాకు లెటర్ వచ్చింది పంచాయతీ కమిషన్ అంటే, ఇది వచ్చి ఈఓను డిపో పరిధిలో లేదు సార్. ఎందువల్ల పరిధిలో లేదంటే, కోర్టు ఆదేశాలు ఉండేటప్పట్లో పంచాయతీ హక్కుని కాపాడడానికి సర్పంచ్ పట్టించుకోలేదు, వార్డు నెంబర్లు పట్టించుకోలేదు. డిపో వచ్చి కొంచెం అక్కర పడుతూ ఉన్నాడు, కానీ డిపో మాట చెల్లదు. ఎందుకంటే ఇక్కడ స్థానిక సర్పంచ్ మొత్తం బసాన కానీ, టోల్ గేట్ కానీ, పంచాయతీ ఆస్తులు కానీ వదిలేస్తూ ఉన్నాడు. దీనికి వచ్చి పూర్తిగా ఈఓ గారికి అర్థం కాలేదు. నేను రికార్డు చూసి నీకు న్యాయం చేస్తాను అని చెప్పినాడు. దయచేసి ఇది వచ్చి గవర్నమెంట్ దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుపోతే, చంద్రబాబు అనుకుంటేనే, లోకేష్ అనుకుంటేనే కాణిపాక సమస్య 20 ఏళ్ళకి జట్టడం. ఈదిలో వచ్చి ధర్నాలు చేసేది, పేపర్కి ఇచ్చేది, గుడి పవిత్రత పోగొట్టకూడదని నేను దయచేసి మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. దీన్ని వచ్చి కలెక్టర్ గారు సీఎం దృష్టికి తీసుకుపోయి, కలెక్టరు, సీఎం, మినిస్టర్లు, కమిషనర్లు కూర్చొని మాట్లాడితేనే ఇది ప్రాబ్లం సెటిల్ అవుతుంది. లేకపోతే కోర్టు సార్, ఇది కోర్టు ఆర్డర్లని ఉల్లంఘించేదానికి డిపో వల్ల కాదు, కలెక్టర్ వల్ల కాదు, నన్ను డబాయిస్తారు సార్. కోర్టు ఆర్డర్ ఉందంటే ఏమి అనే దీంట్లో డబాయిస్తారు. నేను ఆర్డర్లు తెచ్చుంటాను, ఆర్డర్లను వదిలేదానికి లేదు. దయచేసి సీఎం గారు, కలెక్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని